ఓకే. లైక్ ఇలా క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో నౌ ఇక్కడ మేనేజ్ కీస్ లేవు చూడండి. దేర్ ఇస్ నో మేనేజ్ కీస్ ఫర్ ఓన్లీ స్టాండర్డ్ ఏస్ ఫర్ కీస్ ఉంది. స్టేజింగ్ అడ్వాన్స్డ్ ఏస్ ఫర్ కీస్ ఉంది. ఇది స్ట్రింగ్ సపోర్ట్ చేయదండి. ఇక్కడ స్ట్రింగ్ అని ఉంటుంది. స్ట్రింగ్ సపోర్ట్ చేయదు. డి15 సపోర్ట్ చేయదు. డి34 సపోర్ట్ చేయదు. డిఎఫ్34, డిఎఫ్16 డేటా మోడ్ అడ్వాన్స్డ్ డిఎస్ఓ సపోర్ట్ చేయదు. స్ట్రింగ్, ఓకే, ఇవి సపోర్ట్ చేయదు. డిఎఫ్16 డెసిమల్, డిఎఫ్34 డెసిమల్స్ ఇవి సపోర్ట్ చేయదు ఈ డేటా మోడ్ అడ్వాన్స్డ్ డిఎస్ఓ. ఓకే. ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క క్యారెక్టరిస్టిక్ విల్ బిహేవ్ లైక్ కీ, ప్రైమరీ కీ అనమాట. సో ఇక్కడ మనం ఎక్కడ చూస్తాం ఎన్ని టేబుల్స్ క్రియేట్ అయినాయని. సో యూ కెన్ సీ ఇన్ టు ద ప్రాపర్టీస్. బ్యాక్ ఎండ్ ఐ విల్ గో హియర్. యూ కెన్ సీ డిడిఐసి లెవెల్. సో ఎన్ని టేబుల్స్ క్రియేట్ అయినాయి ఐ కెన్ సీ. ఇన్బౌండ్ టేబుల్, యాక్టివ్ టేబుల్, రిపోర్టింగ్ వ్యూ, ఎక్స్ట్రాక్షన్ వ్యూ, external SQL view. Three views are common. Inbound table, active table are will create for standard for data mode advanced ways. ఓకే. ఇప్పుడు డేటా లోడ్ చేశాను అనుకో ఎక్కడికి వెళ్తుంది? మనం ఎక్సెల్ మెయింటైన్ చేద్దాం. ఓకే, ఈ ఎక్సెల్లోనే పెడదాం. ఓకే. ఓకే. ఓకే, ఐఎమ్ సేవింగ్ దిస్ ఆన్ టాప్ ఆఫ్ డెస్క్టాప్. ఓకే, అండ్ ఐ విల్ గో టు హియర్. ఐ విల్ క్రియేట్ ఇట్. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసినాం. ఓకే, దీని మీద ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి డేటా ఫ్లో క్రియేట్ చేయాలి. ఎక్స్ప్లోర్ డేటా ఫ్లో. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ డేటా సోర్స్. మనం డేటా సోర్స్ ఇప్పుడు క్రియేట్ చేయాలి. సేమ్ మన ఫైల్ స్ట్రక్చర్తో క్రియేట్ డేటా సోర్స్. ఓకే, బ్రౌజ్. ఓకే, ఇది ఫ్లాట్ ఫైల్ డేటా సోర్స్. నెక్స్ట్ కాపీ. సో నౌ బ్రౌజ్, కెన్ సెలెక్ట్ కస్టమర్. సో just give the name ZDS underscore data mart. Okay, data mart. Description data mart text. Source type transactional. To finish it. So I think you know how to create flat file data source. ఓకే, ఎక్స్ట్రాక్షన్లో మనం ఏం చేస్తామంటే మన ఫైల్ ఈడ వచ్చేసి ఎక్సెల్ సెలెక్ట్ చేసుకుందాం. వీఆర్ లోడింగ్ డేటా ఫ్రమ్ ఎక్సెల్. బ్రౌజ్, ఫైల్ నేమ్, వాట్ ఈజ్ అవర్ డేటా సోర్స్, ఫైల్ నేమ్ దిస్ వన్. ఓకే, మనం లోడ్ చేసేటప్పుడు దీన్ని క్లోజ్ చేయాలి. ఎస్, ఐఎమ్ క్లోజింగ్ ఇట్. ఓకే, ఎన్నో షీట్లో ఉంది? సెకండ్ షీట్లో ఉంది. ఐఎమ్ సెలెక్టింగ్ సెకండ్ షీట్. ఓకే, షో ఫైల్ కంటెంట్. మన షీట్ అయినా లోడ్ చేసేది. సో వీఆర్ రీకన్ఫర్మింగ్ ఇట్ అండ్ క్లోజ్. ఓకే, దెన్ డెరైవ్ ఫీల్డ్స్ ఫ్రమ్. సో ఇవేనా ఉండేది? ఎస్, సెలెక్ట్ ఆల్ అండ్ ఫినిష్ ఇట్. ఈ ఫీల్డ్సే ఉన్నాయి. దెన్ గో టు ఫీల్డ్స్. సో ఇవే వస్తాయి మూడు. ఓకే, ఇక్కడ ఏదన్నా ఉంటే ఇది ఇంటి 4 అని ఉంది. ఓకే, నేను క్యార్ అని పెడతాను.
జస్ట్ అడ్జస్ట్మెంట్ చేయండి అంతే. కేర్ అని పెట్టండి. ఇక్కడ కేర్ అని ఉంది. ఓకే ఫైన్. ఇది వచ్చేసి కావాలంటే డెసిమల్స్ అయినా పెట్టండి యాజ్ పర్ యువర్ విష్. ఓకే డన్. యాక్టివేట్. సో ఈ కార్నర్లో రెడ్ మార్క్ వెళ్ళిపోతుంది వన్స్ యూ యాక్టివేట్ ద డేటా సోర్స్. దెన్ గో టు హియర్ అండ్ సెలెక్ట్ and map it. Okay. Once you create transformation, and it will create transformation, and we need to map the fields. సో ఆటోమేటిక్గా అవి మెయిన్ ఇవి రూల్స్ అండి. ఇది మీరు మ్యాప్ చేయలేదంటే డేటా ఫ్లోట్ కాదు. మీరు మ్యాప్ చేయలేదంటే డేటా ఫ్లో అవ్వదు. ఓకే. అండ్ యాక్టివేటింగ్ జస్ట్. సో ఇక్కడ చూడండి కీస్ అబ్జర్వ్ చేసావా? కస్టమర్ కీ అయింది, మెటీరియల్ కీ అయింది. ఐ డిడ్ నాట్ సెలెక్టెడ్ యాజ్ ఎ కీస్. ఆటోమేటిక్లీ ఆల్ క్యారెక్టరిస్టిక్ విల్ బిహేవ్ లైక్ కీ. ఓకే ఇక్కడ కీ ఉంది. ఇది కొంచెం ఇలా అన్నా ఉంటే సో కీస్ ఆటోమేటిక్గా. సో ఎప్పుడు కూడా డేటా మోడ్ అడ్వాన్స్డ్ యాస్లో ఎవ్రీ క్యారెక్టరిస్టిక్ విల్ బిహేవ్ లైక్ కీ. నౌ విల్ సీ. ఓకే అండ్ యాక్టివేటింగ్ అండ్ లోడ్ ఇట్. ఓకే జస్ట్ ఎగ్జిక్యూట్ ఇట్. నా ఫీల్డ్స్ బేస్ చేసుకుని క్రియేట్ చేస్తే ఫాస్ట్ డేటా లోడ్ ఉంటుంది అంతే. బ్రదర్స్, స్మాల్ డౌట్ యాక్చువల్లీ. మీరు ఇప్పుడు మామూలుగా ఎక్సెల్ నుంచి లోడ్ చేస్తున్నారు డేటా. ఎస్ ఎస్. అది మేము డేటా ఫీల్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాము, ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, యాక్టివేట్ చేస్తున్నాము, ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది జనరల్ గా? అంటే ఈ డంప్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎస్ ఎక్సెల్. ఎస్. రైట్ క్లిక్ అండ్ యూ కెన్ సీ ఇన్బౌండ్ table and active table. See what we are discussing. So whenever I create data mart advanced ASO, it will create two tables. ఇక్కడ మనం చూసేది ప్రాపర్టీస్లో ఉన్నాయి కదా, డిడిఐసిలో చూసాం కదా. సో ఈ డిడిఐసిలో ఏమొచ్చాయి? ఓకే ఎక్కడుంది డిడిఐస్? ఇక్కడ మనం చూసాం కదా ఏడిఎస్ఓ క్రియేట్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్లో టేబుల్స్ క్రియేట్ అయ్యాయి. ఆ టేబుల్స్ ఇవి. యూ కెన్ సీ ఇన్బౌండ్ టేబుల్, యాక్టివ్ టేబుల్. సో నీకు డేటా లోడ్ చేశాను. ఇప్పుడు లోడ్ చేసినప్పుడు ఎక్కడుంది? ఇనిషియల్గా ఎక్కడుందండి? చూడండి ఇన్బౌండ్ టేబుల్లో ఉంది. ఇదే కదా మనం లోడ్ చేసింది. అవును. ఓకే ఇన్బౌండ్ టేబుల్లో ఉంటుంది. సో మీరు ఓకే మీరు కొంచెం ఓకే ఏ డిఎస్ఓ అయినా సరే మనం డేటా లోడ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏం చేసాం? స్టేజింగ్ అడ్వాన్స్డ్ డిఎస్ఓ డేటా లోడ్ చేసాం. స్టేజింగ్ ఏడిఎస్ఓ. అదే మనం చెప్పుకుంటున్నాం కదా బ్యాక్ ఎండ్లో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇన్బౌండ్ టేబుల్ అంటున్నాం. ఇన్బౌండ్ టేబుల్ క్రియేట్ అవుతుంది. దీనికి ఓన్లీ ఒక టేబులే ఉంటుంది ఇన్బౌండ్ టేబుల్ అని. ఓకే దీంట్లో మాత్రమే స్టోర్ అవుతుంది డేటా స్టేజింగ్ అడ్వాన్స్డ్ ఎస్ఓ. అదే స్టాండర్డ్ అడ్వాన్స్డ్ ఎస్ఓ అనుకో. ఈ స్టాండర్డ్ అడ్వాన్స్డ్ ఎస్ఓకి 3 టేబుల్స్ ఉన్నాయి. ఆ 3 టేబుల్స్ ఏంటి? ఓకే ఇన్బౌండ్ టేబుల్. ఓకే నెక్స్ట్ యాక్టివ్ టేబుల్, చేంజ్ లాగ్ టేబుల్. ఈ 3 టేబుల్స్ ఉంటాయి. చేంజ్ లాగ్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ డేటా లోడ్ చేసినప్పుడు స్టాండర్డ్ ఏడిఎస్ఓకి ఇన్బౌండ్ టేబుల్లో స్టోర్ అవుతుంది. వన్స్ యూ డూ యాక్టివేట్ యాక్టివేట్ అంటే ఏంటి? ఇక్కడ వస్తుంది కదా యాక్టివేట్ సింబల్. ఇప్పుడు బ్యాక్ వచ్చానుకో. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ యాక్టివేట్ కొడితే డేటా విల్ మూవ్ టు యాక్టివ్ టేబుల్, చేంజ్ లా టేబుల్. వన్స్ డేటా ఈజ్ మూవ్ టు యాక్టివ్ టేబుల్, చేంజ్ లా టేబుల్, డేటా విల్ డెలీట్ ఇన్ ఇన్బౌండ్ టేబుల్. డేటాని యాక్టివ్ టేబుల్కి, చేంజ్ లా టేబుల్ మూవ్ చేసిన తర్వాత ఇందులో డిలీట్ అయిపోద్ది యాక్టివేట్ అని కొడితే. ఓకే ఇది స్టాండర్డ్ చేస్తాం. ఇప్పుడు డేటా మాట అడ్వాన్స్డ్ చేస్తున్నాం. దీనికి
టేబుల్స్ అబ్జర్వ్ చేయండి. స్టేజింగ్ అడ్వాన్స్డ్ ఎస్కు ఓన్లీ వన్ టేబుల్. స్టాండర్డ్ అడ్వాన్స్డ్ ఎస్కు ఇట్ విల్ హ్యావ్ త్రీ టేబుల్స్. డేటా మార్ట్ అడ్వాన్స్డ్ ఎస్కు ఇట్ విల్ హ్యావ్ టూ టేబుల్స్, ఇన్బౌండ్ టేబుల్ అండ్ యాక్టివ్ టేబుల్. ఓకే, ఏ డిఎస్ఓ అయినా సరే ఇట్ విల్ స్టోర్ ఇనిషియల్లీ ఇన్బౌండ్ టేబుల్. వెన్ వీఆర్ లోడింగ్ ద డేటా ఇంటూ ఎనీ టైప్ ఆఫ్ ఏడిఎస్ఓ, ఇట్ విల్ స్టోర్ data into the inbound table. Later, if you activate the data request, it will go to change log table or active table if it is available. నాకు ఇక్కడ డేటా మార్ట్ అడ్వాన్స్డ్ ఎస్పి చేంజ్ లవ్ టేబుల్ లేదు. ఓకే, వన్స్ ఐ లోడ్ డేటా ఇంటూ ద డేటా మార్ట్ అడ్వాన్స్డ్, డేటా అవైలబుల్ ఇన్ ద ఇన్బౌండ్ టేబుల్. సో వెన్ ఐ యాక్టివేట్ ద రిక్వెస్ట్, అందుకే నేను అంటున్నా అబ్జర్వ్ చేయండి. వెన్ ఐ యాక్టివేట్ ద డేటా రిక్వెస్ట్, ఇట్ విల్ మూవ్ టు ద యాక్టివ్ టేబుల్ అండ్ ఇట్ విల్ డిలీట్ ఫ్రమ్ ఇన్బౌండ్ టేబుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు, రైట్ క్లిక్ కొట్టాను, ఇన్బౌండ్ టేబుల్లో డేటా చూస్తున్నారు. యాక్టివ్ టేబుల్లో డేటా ఉందా? చూడండి, నో రికార్డ్స్. సో నేను ఇప్పుడు యాక్టివేట్ చేస్తాను. యాక్టివేట్ చేసిన తర్వాత ఇన్బౌండ్ టేబుల్లో ఉంటుందా? అదే అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకే, మీరు కొద్దిగా ప్రాక్టికల్ చేయగలిగితే. సో ఇప్పుడు చూడ యాక్టివేట్ అయిపోయింది. సో ఇక్కడ చూడ యాక్టివేషన్ రిక్వెస్ట్. ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇస్తాను. నౌ యూ కెన్ చెక్ ఇన్ ద ఇన్బౌండ్ టేబుల్. సో ఏముంటుంది ఇక్కడ? నో టేబుల్ ఎంట్రీస్ ఫౌండ్ ఫర్ స్పెసిఫిక్ కీ. సో నౌ రైట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ గో టు డిస్ప్లే యాక్టివ్ డేటా. నౌ యూ కెన్ సీ డేటా ఇంటు ద యాక్టివ్ టేబుల్. దట్ ఈస్ వాట్ వీఆర్ ఫేసింగ్. ఓకే. ఓకే బ్రో. యా, థ్యాంక్ యూ. ఓకే, ఇది డిఫరెన్స్ అనమాట. స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏమంటున్నాను, మళ్ళీ అదే అదే డేటా కైండ్ ఆఫ్ డేటా లోడ్ చేస్తా. అదే డేటా కైండ్ ఆఫ్ డేటా లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది? దీనికి సమ్మేషన్ లేదు, దీనికి ఓవర్ రైట్ లేదు, సమ్మేషనే అవుతుంది అని చెప్తున్నాను. సో లెట్ మీ క్లోజ్ అండ్ ఐ విల్ లోడ్ అగైన్. ఓకే, మళ్ళీ నేనేం చేస్తాను, మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తా. ఓకే, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే దీనికి ఏముంది? బై డిఫాల్ట్ సమ్మేషన్. ఇట్ విల్ నాట్ సపోర్ట్ ఫర్ ఓవర్ రైట్. ఓకే, ఒక్కొక్క దానికి ఒక ఫీచర్ ఉంటుంది, అందుకే ఒక సీక్వెన్స్ ఫాలో కావాలి డేటా లోడ్ చేసేటప్పుడు అని చెప్తున్నాం. స్టేజింగ్ అడ్వాన్స్డ్ చేసుకో, స్టాండర్డ్ అడ్వాన్స్డ్ చేసుకో, డేటా మార్ట్ అడ్వాన్స్డ్ క్రియేట్ చేసుకో, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, ఇప్పుడు నేను డేటా లోడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూడు, ఇక్కడ డేటా వచ్చేసి ఇప్పుడు రిపోర్ట్ చేశారు, దీనిపైన రిపోర్ట్ చేశారు. ఓకే, బోత్ డేటా అవైలబుల్ ఫర్ రిపోర్టింగ్. ఇప్పుడు మీరు దీని మీద రిపోర్ట్ చేశారంటే బోత్ డేటా విల్ అవైలబుల్ ఫర్ రిపోర్టింగ్. ఎందుకంటే ఇన్బౌండ్ టేబుల్లో 3 రికార్డ్స్ ఉన్నాయి, యాక్టివ్ టేబుల్లో 3 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇన్బౌండ్ టేబుల్ క్లిక్ చేసిన అనుకో, ఇన్బౌండ్ టేబుల్లో ఉంది. ఎందుకు? ఇప్పుడు జస్ట్ లోడ్ చేశాను నేను, దీన్ని యాక్టివేట్ చేయలేదు. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చామనుకో, ఇక్కడ యాక్టివ్ టేబుల్ చూడు, ఉందా డేటా? ఆరు. ఓకే, 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని రన్ చేయి, యాక్టివేట్ చేయి, మళ్ళీ ఏమవుతుంది? ఇప్పుడు డేటా డబుల్ అవుతుంది చూడండి. సేమ్ రిక్వెస్టే నేను లోడ్ చేసింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఎక్కడ చెక్ చేస్తాం? ఇక్కడ ఇన్బౌండ్. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు నువ్వు యాక్టివ్ టేబుల్. ఓ, ఏమైంది చూడు, డబుల్ అయిపోయింది చూడండి అమౌంట్. మన ఎక్సెల్ షీట్లో ఏముంది? సమ్మై. సమ్ అయిపోయింది, అమౌంట్ సమ్ అయిపోయింది. అంతే. అదే స్టాండర్డ్ ఏడిఎస్ఓ అయితే మీరు ఎన్నిసార్లు లోడ్ చేసినా అదేమవుతుంది? బేస్డ్ ఆన్ కీస్. ఇక్కడ చూడు, 2 కలర్లు ఉన్నాయి. ఎందుకు ఇలా ఈ 2 డిఫరెంట్ కలర్లో ఉన్నాయి? కస్టమర్ అండ్ మెటీరియల్ బోత్ ఆర్ క్యారెక్టరిస్టిక్. దీస్ టూ విల్ బిహేవ్ లైక్ ప్రైమరీ కీస్. ఎన్ని ఉంటే ఈ రెండే మనం తీసుకునేది, రెండు క్యారెక్టరిస్టిక్స్ ఇన్ఫో కీప్లో. రియల్ టైంలో ఇఫ్ యూ టేక్ 20 ఆర్ 50 ఆల్సో, 50 క్యారెక్టరిస్టిక్ విల్ బిహేవ్ లైక్ కీ. సో ఇదేమంటున్నాం మనము? ఓకే, ఈ 100 M1, 100 M1, మళ్ళీ ఇంకో రికార్డ్ 100 M1 వస్తే సమ్ అయిపోద్ది. సో దీన్ని ఏమంటున్నామంటే ఆల్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ఆర్ సేమ్, దెన్ ఇట్ విల్ సమ్ అప్. దీన్ని ఏమంటున్నామంటే దీన్ని ఆల్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ఆర్ సేమ్, దెన్ ఇట్ విల్ బి సమ్. ఈ డేటా మార్ట్ ఏడిఎస్లో ఎలాంటి కండిషన్స్లో యూజ్ అవుతుందన్న? ఎలాంటి కండిషన్స్ అంటే దట్ ఈస్ వాట్. సో ఐ టోల్ ఏదైతే ఇన్ ఇనిషియల్లీ డేటా మార్ట్ అడ్వాన్స్డ్ విల్ క్రియేట్ ఫర్ ఓన్లీ రిపోర్టింగ్ పర్పస్, అనలిటికల్ పర్పస్.
ఓకే, మీ డిఎస్ఓలో స్టాండర్డ్ ఏడిఎస్ఓలో ఉంది, ఎంత డేటా ఉంది? ఓకే, 10 మిలియన్స్ డేటా ఉంది. 10 మిలియన్స్ ఎవడైనా అనలైజ్ చేస్తాడా? రిపోర్ట్లో 10 మిలియన్స్ డేటా లేదు. మనకు అదంతా అవసరం లేదు. వాడికి ఏం కావాలి? మంత్ వైజ్ కావాలి. ఓకే, మనం ఏం చేస్తాం? స్ట్రక్చర్ డిఫరెంట్ అంటున్నాం. ఓకే అసలు స్టాండర్డ్ ఏడిఎస్ఓలో సేల్స్ ఆర్డర్ ఉంది, సేల్స్ ఐటమ్ ఉంది, కస్టమర్ ఉంది, మెటీరియల్ ఉంది, రెవెన్యూ ఉంది. ఈ డేటా మార్ట్ అడ్వాన్స్డ్ ESO లో ఐ విల్ కీప్ స్ట్రక్చర్ ఓన్లీ కస్టమర్ అండ్ మెటీరియల్ అండ్ సేల్స్. ఈ మూడే ఉంటుంది స్ట్రక్చర్. అప్పుడు వచ్చేసి నాకు రికార్డ్స్ అన్ని సమ్ అప్ అయిపోతాయి. నాకు అనాలిసిస్ ఈజీ ఉంటుంది టోటల్గా మంత్ వైజ్. అర్థమైందా? ఓకే అండి, ఓకే. సో ఇక్కడ సిరి జనరల్గా ఇక్కడ ఇలా రియల్ టైంలో నువ్వు ఇలా వర్క్ చేయాలి. సో వెన్ ఎవర్ యూ గెట్ ఎనీ రిక్వైర్మెంట్ యూ నీట్ టు క్రియేట్ ద స్టేజింగ్ అడ్వాన్స్డ్ ESO, దెన్ స్టాండర్డ్ అడ్వాన్స్డ్ ESO, డేటా మార్ట్ అడ్వాన్స్డ్ ESO, కంప్లీట్ ప్రౌడ్. సో ఈ ఫ్లోసే ఉంటుంది ఎక్కువ. ఓకే, ఒకవేళ ఫినాన్స్ అనుకో, ఫినాన్స్ నుంచి డేటా లోడ్ చేస్తున్నావు అంటే అప్పుడు స్టేజింగ్ ఉండదు. డైరెక్ట్గా స్టాండర్డ్ ఏడిఎస్ఓ, డేటా మార్ట్ అండ్ కంప్లీట్ ప్రౌడ్. ఎందుకంటే ఫినాన్స్ డేటా సోర్సెస్ విల్ నాట్ సపోర్ట్ ఫర్ స్టేజింగ్ సపోర్ట్ చేయాలి. డైరెక్ట్గా ఇన్ఫోకి దీనికి డేటా మార్ట్ అడ్వాన్స్డ్ కి డేటా లోడ్ చేయలేము. డైరెక్ట్గా డేటా మార్ట్ అడ్వాన్స్ బికాస్ ఆఫ్ ఇట్ విల్ సపోర్ట్ ఫర్ ఓన్లీ సబ్మిషన్. నువ్వు ఏదైనా దీనికి లోడ్ చేయొచ్చు స్టేజింగ్ అడ్వాన్స్డ్ డేస్కి, బట్ అయితే మనం ఆఫ్టర్ ఇమేజ్ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి దీనికి లోడ్ చేస్తాం. ఓకే, ఇట్లయినా ఈ రెండు లోడ్ చేసుకో. అలాంటప్పుడు ఈ రెండు లోడ్ చేసుకుని కంప్లీట్ ప్రౌడ్ పెట్టుకో ఫినాన్స్. ఓకే, ఏదైనా సరే డేటా స్టాండర్డ్ అడ్వాన్స్డ్ చేసుకో వచ్చిన తర్వాత పంపిస్తే అది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్ విల్ హ్యాండిల్ డూప్లికేట్స్. స్టాండర్డ్ ఏడిఎస్ఓ ఇట్ విల్ హ్యాండిల్ డూప్లికేట్స్, ఇట్ విల్ హ్యావింగ్ ఓవర్ రైట్. డూప్లికేట్ అంటే వచ్చిన రికార్డే ఇంకోటి వస్తుంది, వచ్చిన రికార్డు ఇంకోటి వస్తుంది. కాకపోతే రెవెన్యూ సేల్స్ మారిపోతుంది. సేల్స్ మారినప్పుడు సబ్మిషన్ అయిపోతుంది అట్లా. అదే స్టేజింగ్ అడ్వాన్స్డ్ ఈ స్టాండర్డ్ అడ్వాన్స్డ్ చేస్తూ ఇది ఓవర్ అయిపోతుంది. ఈ రెవెన్యూ చేంజ్ అయిందా? ఓకే, బేస్డ్ ఆన్ కీల్స్. మళ్ళీ ఇక్కడ బేస్డ్ ఆన్ కీ ఫీల్డ్స్, ఇప్పుడు సేల్స్ ఓవర్ రైట్ అవుతుంది కాబట్టి మనకి ఎన్ని డూప్లికేట్స్ వచ్చినా అది ఓవర్ రైట్ ఫంక్షనాలిటీ కింద. ఎస్, ఇక్కడ నువ్వు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే స్టాండర్డ్ అడ్వాన్స్డ్ ESOలో ఇట్ విల్ హ్యావ్ ఓవర్ రైట్ బై డిఫాల్ట్ కీ ఫీల్డ్స్. ఈ ఎన్ని కీ ఫీల్డ్స్ ఉంటాయో బేస్డ్ ఆన్ ద కీ ఫీల్డ్స్ ఇట్ విల్ డూ ద ఓవర్ రైట్. ఇక్కడ ఈ డేటా మార్ట్ అడ్వాన్స్డ్ ESOలో బేస్డ్ ఆన్ ద ఇక్కడ మనం కీస్ డిఫైన్ చేయలేకున్నాం. వైల్ ఐఎమ్ క్రియేటింగ్ ADSO, డేటా మార్ట్ అడ్వాన్స్డ్ ESO, దేర్ ఇస్ నో ఎనేబుల్ ఆఫ్ మేనేజ్ కీస్. బట్ అయితే ఇక్కడ డేటా మార్ట్ అడ్వాన్స్డ్ ESO ఎవ్రీ క్యారెక్టరిస్టిక్ విల్ బిహేవ్ లైక్ కీ. ఓకే, ఇక్కడ ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అన్ని కీస్గా పనిచేస్తాయి. సో ఆ డేటా బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ సమ్మెప్. ఓకే, బేస్డ్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్. అందుకే దీన్ని ఏమంటున్నా అంటే అన్ని క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ఆర్ సేమ్. అంటే ఎంత రికార్డు ఉంటే అన్ని రికార్డ్స్లలో, ఓకే, అన్ని రికార్డ్స్లలో సేమ్ వాల్యూ ఉన్నప్పుడు ఇట్ విల్ ఓవర్ రైట్. ఎలా అజ్యూమ్ చేస్తావు? ఓకే, ఇప్పుడు వచ్చేసి మెటీరియల్ ఉంది, మెటీరియల్ M1 అయినప్పుడు, ఓకే, కస్టమర్ C1 అయినప్పుడు, దెన్ ఇట్ విల్ సమ్ అప్. సేమ్ అలాంటి రికార్డు ఫీచర్లో వస్తుంది, సేమ్ అలాంటి రికార్డే వస్తుంది. వెన్ యూ లోడ్ టు ద డేటా మార్ట్ అడ్వాన్స్డ్ ESO ఇట్ విల్ సమ్ అప్. ఇట్లా అవుతుంది. దీన్ని ఏమంటున్నానంటే ఆల్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అంటున్నాను. ఇవి క్యారెక్టరిస్టిక్ వాల్యూస్. ఇది నేను ఎగ్జాంపుల్ రెండే తీసుకున్నాను. రియల్ టైంలో ఎన్ని చాలా ఉంటాయి. సో ఇప్పుడు వీటిని ఏమంటున్నా క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అంటున్నాను. ఇక్కడ చూడు, ఆల్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ఆర్ సేమ్. ఇవి అన్నీ కూడా సేమ్ అయినాయి కదా, సేమ్ అయినాయి కాబట్టి సమ్మేషన్ అవుతుంది. ఓకే, ఇది డిఫరెంట్ ఉంది అనుకో, ఇది డిఫరెంట్, దెన్ ఇన్ దిస్ సినారియో ఇట్ విల్ నాట్ సమ్ అప్ బికాస్ ఆల్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ఆర్ నాట్ సేమ్. ఇది మాత్రమే సేమ్ ఉంది దీనికి. ఓకే, ఇది డిఫరెంట్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సమ్ అప్. అర్థమైందా? ఇప్పుడు సమ్ అప్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు సమ్ అప్ అవుతాయి. ఇప్పుడు నీకు రిపోర్టింగ్లో ఓన్లీ 2 రికార్డ్స్ వస్తాయి, రిపోర్ట్లో ఓన్లీ 2 రికార్డ్స్ వస్తాయి, 1 డబుల్ అయిపోతుంది. ఇప్పుడు M1 ఉంది, ఇక్కడ C1 ఉంది. ఇప్పుడు 2 రికార్డ్స్ మాత్రమే వస్తాయి రిపోర్ట్లో. ఇప్పుడు M1 ఉంది, ఇక్కడ C5 ఉంది. సో దెన్ ఇట్ విల్ డిస్ప్లే 3 రికార్డ్స్ ఇన్ ద రిపోర్ట్.
సో ఆల్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ సేమ్ అయినప్పుడు సమ్ అవుతుంది. సమ్మరైజ్ లెస్ అది. సమ్మేషన్ అయితే ఓకే, ఇంటర్వ్యూలో మీరు చెప్పేటప్పుడు సో డేటా మోడ్ అడ్వాన్స్డ్ ESO విల్ సపోర్ట్ బై డిఫాల్ట్ సమ్మేషన్ అని చెప్పండి. అదే స్టాండర్డ్ లో అయితే ఓవర్ రైట్ ఓవర్ రైట్ బై డిఫాల్ట్ ఓవర్. ఓవర్ రైట్. ఓకే, అన్న సో యా ఇక్కడ 2 క్యారెక్టరిస్టిక్స్ మీరు సమ్మేషన్ తీసుకుంటున్నారు. మనకి ఇన్ కేస్ 1 క్యారెక్టరిస్టిక్ కూడా మనం సమ్మేషన్ వస్తుంది. ఎస్, అదే చెప్తున్నాను. 50 క్యారెక్టరిస్టిక్ తీసుకున్నా కూడా ఆల్ వాల్యూస్ ఆర్ సేమ్, దెన్ ఇట్ విల్ సమ్. అలా కాదండి. ఇప్పుడు M1, C1 అని 2 తీసుకున్నారు కదా! అలా కాకుండా ఓన్లీ M1 మీద కూడా సమ్ అప్ అవుతుంది అన్నీ కలిపి. మనకి ఇప్పుడు నో 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 కస్టమర్ నో 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 సో సంబంధం లేకుండా ఓన్లీ అలా కస్టమర్ కావాలి. అలా అవ్వదమ్మా. ఇది డేటా మార్ట్ అడ్వాన్స్ 3 మనం ఏం చెప్తున్నామంటే ఎన్ని క్యారెక్టరిస్టిక్ తీసుకున్నారో అన్ని క్యారెక్టరిస్టిక్స్ ప్రైమరీ కీగా యాక్ట్ చేస్తాయి. ప్రైమరీ కీగా యాక్ట్ చేస్తాయి డేటా మార్ట్ అడ్వాన్స్ 3 ఇందులో మీరు ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి? వన్ ఈజ్ మెటీరియల్, అదర్ వన్ ఈజ్ కస్టమర్. మీరు పెట్టినా పెట్టకపోయినా బోత్ విల్ యాక్ట్ లైక్ ప్రైమరీ కీస్. ఇక్కడ ఓన్లీ M1 మీద అట్లా అవ్వవు. ఓకే, ఓన్లీ వన్ క్యారెక్టరిస్టిక్ మీద. అదే స్టాండర్డ్ అడ్వాన్స్డ్ ESO తీసుకో, అప్పుడు మీరు దీన్ని మాత్రమే ప్రైమరీ కీ పెట్టారు, దీన్ని మాత్రమే ప్రైమరీ కీగా పెట్టారు. దెన్ యా నువ్వు చెప్పినట్టు ఇలా అవుతాయి. కానీ ఈ వాల్యూ డిఫరెంట్ సేమ్ వచ్చినప్పుడే. అర్థమైందా? ఇప్పుడు ఏడిఎస్ఓ స్టాండర్డ్ ఏడిఎస్ఓ ఉంది. స్టాండర్డ్ ఏడిఎస్ఓలో మీకు ఎన్ని కావాలో అన్ని కీస్ పెట్టుకోవచ్చు. అక్కడ మీకు చాయిస్ ఉంది, మీకు ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఈ డేటా మార్ట్ అడ్వాన్స్డ్ ESOలో మీరు ఎన్ని క్యారెక్టరిస్టిక్ తీసుకుంటారో, ఎగ్జాంపుల్ మీరు కస్టమర్ తీసుకున్నారు, డేటా మార్ట్ నుంచి క్రియేట్ చేసేటప్పుడు మెటీరియల్ తీసుకున్నారు, ఓకే, వెండర్ తీసుకున్నారు, ఓకే, వెండర్ తీసుకున్నారు, ఓకే, సేల్స్ ఆర్డర్ తీసుకున్నారు, సేల్స్ ఆర్డర్ ఐటమ్ తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అన్ని కీస్ అవుతాయి. మీకు చాయిస్ లేదు, ఇది కీగా ఉండాలనేది చాయిస్ లేదు. ఆల్ విల్ బికమ్ లైక్ ప్రైమరీ కీ. అదే అంటున్నాను ఇక్కడ. అన్ని ఆల్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ సేమ్, దెన్ ఇట్ విల్ బి సమ్. మళ్ళీ వేరే వేరే వాల్యూ ఇచ్చిందంటే సమ్ కాదు. ఇక్కడ మీకు చాయిస్ లేదు. ప్రతిదీ ఇట్ విల్ బిహేవ్ లైక్ ఎవ్రీ క్యారెక్టరిస్టిక్ లైక్ కీ. అందుకే ఈడ ఏడిఎస్ఓ క్రియేట్ చేసేటప్పుడు ఓకే, కొంచెం పైకి వెళ్ళి నేను ఈడ కీ పెట్టలేదు నేను, కానీ ఈడ కీ వచ్చాయి చూడండి. అందుకే నేను స్పెసిఫై చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కాదు, ట్రాన్స్ఫర్మేషన్లో కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, నేను పెట్టానా కీగా. ఇక్కడ చూడు, కీ కస్టమర్ కీనే, మెటీరియల్ కీనే. కానీ నేను డిఎస్ఓ క్రియేట్ చేసేటప్పుడు నాకు ఆప్షన్ లేదు, ఇది కీగా పెట్టాలనే ఆప్షన్ లేదు. చూడండి ఇక్కడ మేనేజ్ కీస్ డిజేబుల్. అదే దీన్ని నేను టైప్ మార్చాను అనుకో, ఎగ్జాంపుల్ దీన్ని మార్చాను అనుకో, స్టాండర్డ్ అడ్వాన్స్డ్ ESO మార్చాను అనుకో, దెన్ సి ఎన్ని టేబుల్స్ క్రియేట్ అవుతాయి? 3 టేబుల్స్ కదా అప్పుడు. ఆ, ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేయాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడుంది ఇది? ఓకే, దీన్ని ఒకసారి యాక్టివేట్ చేద్దాం. దీన్ని క్లోజ్ చేసి చేయాలి. సో ఇప్పుడు ఏమొస్తుంది నాకు ఎర్రర్? నేను అది చేంజ్ చేశాను కదా, నాకు ఎర్రర్ వస్తుంది. ఏడిఎస్ ఏమొస్తుంది? నేను చేంజ్ చేశాను కదా, ఏమొస్తుంది? సేమ్ అదే definition. కీ డెఫినేషన్ మిస్సింగ్. మనం చేంజ్ చేసాం కదా. ఇప్పుడు డీటెయిల్స్కి వెళ్ళాలి. ఈ డీటెయిల్స్కి వెళ్తే మేనేజ్ కీస్ ఎనేబుల్ అయింది ఇప్పుడు. దిస్ ఈజ్ స్టాండర్డ్ ఏడిఎస్ఓకి కీస్ నువ్వు స్పెసిఫై చేయాలి. ఎస్, ఇప్పుడు నువ్వు కస్టమరే చేసుకుంటున్నావా, మెటీరియల్ కూడా కావాలనుకుంటున్నావు, యాజ్ పర్ యువర్ విష్. కానీ డేటా మోట్ అడ్వాన్స్డ్ ESO అలా కాదు. ఇక్కడ ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటే ఆల్ బిల్ బై డిఫాల్ట్ ఇట్ విల్ బి కీ. ఇప్పుడు నేను కస్టమర్ మాత్రమే పెడుతున్నాను, కీ దీనికే వచ్చింది. ఇప్పుడు నేను యాక్టివేట్ చేయొచ్చు. ఓకే, డేటా ఉంది కాబట్టి యాక్టివేట్ కావట్లేదు. రీమోలింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటుంది. డేటా ఉంది, డేటా డ్రాప్ చేసి చేయాలి. ఓకే, నేను డ్రాప్ చేస్తాను. ఓకే, ఇక్కడికి వెళ్ళి డ్రాప్ చేయాలి.
ఇక్కడికి వెళ్ళి డేటాను డ్రాప్ చేసిన తర్వాత నువ్వు యాక్టివేట్ చేయాలి. ఎందుకంటే అది అండర్స్టాండ్ చేసుకోవాలి కదా. ఓకే, వన్స్ మనం యాక్టివేట్ ఇట్లా చూడు, నేను డెలీట్ చేస్తుంటే పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు చూడు, మెసేజ్ చూడండి ఏముంటుంది. ఓన్లీ నాన్ యాక్టివేటెడ్ లో రిక్వెస్ట్ క్యాన్ బి డెలిటెడ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఏడిఎస్ఓ. ఓకే, ఇది వచ్చేసి నేనేం చెప్పాను స్టార్టింగ్లో, ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు డెలీట్ ద డేటా ఫ్రమ్ డేటా మార్ట్ అడ్వాన్స్డ్ ESO, యూ కెనాట్ డెలీట్ ఇట్. డేటా మార్ట్ ADSO ఇన్బౌండ్ టేబుల్లో ఉంటే యూ కెన్ డెలీట్ బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ బేస్డ్ అన్నాం. రిక్వెస్ట్ బేస్డ్. అదే యాక్టివ్ టేబుల్లో ఉందనుకో, యాక్టివ్ టేబుల్లో ఉన్నట్టు వీ కెనాట్ డెలీట్ బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్. కెనాట్ delete based on the request based. Based on request based, okay. Based on request based. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ, సో ఇది రిక్వెస్ట్ బేస్డే, ఇది రిక్వెస్ట్ కదా, కంప్లీట్ ఇది రిక్వెస్ట్. ఐఎమ్ ట్రైంగ్ టు డెలీట్ ఇట్. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇట్ ఈస్ నాట్ అలవింగ్ మీ. ఏమంటుంది, మీరు ఇన్బౌండ్ టేబుల్లో ఓన్లీ నాన్ యాక్టివేటెడ్ మనం ఆల్రెడీ యాక్టివేట్ చేసాం. యాక్టివేట్ చేయకపోతే డిలీట్ అవుతుంది. యాక్టివేట్ చేయకపోతే డేటా అవైలబుల్ ఇన్ ఇన్బౌండ్ టేబుల్. వన్స్ యూ యాక్టివేట్, డేటా విల్ మూవ్ ఫ్రమ్ ఇన్బౌండ్ టేబుల్ టు యాక్టివ్, దెన్ ఓన్లీ వీ కెన్ డెలీట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐ వాంట్ టు డెలీట్. మీరు డెలీట్ చేయాలంటే సెలెక్టివ్ డెలిషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు డెలీట్ చేయి ఏముంటుంది, సో స్టిల్ అదే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ వచ్చే డెలీట్, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి నేను ట్రై చేసే డెలీట్ రెండు బోత్ ఆర్ సేమ్. సో ఇఫ్ యూ వాంట్ టు డెలీట్, గో హియర్, ఎక్కడ వస్తుంది, సి హియర్, సెలెక్టివ్ డెలిషన్. డెలీట్ కంటెంట్ అంటే ఇట్ విల్ డెలీట్ ఫ్రమ్ కంప్లీట్ డేటా ఫ్రమ్ ద డేటా మార్ట్ అడ్వాన్స్డ్ ESO. ఎగ్జాంపుల్, అజ్యూమ్ లైక్ I have created this data mart advanced ESO 5 years back. If you delete content, it will delete complete 5 years data. Escalation, immediately remove చేస్తారు మిమ్మల్ని. So if you want to delete the data for today data, then you can perform selective deletion. పర్ఫామ్ చేయాలి. ఈరోజు లోడ్ చేసిందే మీరు కేర్ఫుల్గా ఆప్షన్స్ ఇవ్వాలి రియల్ టైంలో. ఓకే, సో నేనేం చేస్తా, కంప్లీట్ డేటా డిలీట్ చేస్తా. నో ఐ విల్ డిలీట్ ఓన్లీ, మనకు ఈరోజు డేటానే ఉంది కాబట్టి ఐఎమ్ డిలీటింగ్ కంప్లీట్. సి ఇప్పుడు ఏమంటుంది, గుర్తుపెట్టుకోవాలి, డేటా యాక్టివ్ టేబుల్లో ఉన్నప్పుడు ఒక విధంగా బిహేవ్ చేస్తుంది డేటా మార్ట్కి, ఇన్బౌండ్ టేబుల్ ఉన్నప్పుడు ఒక విధంగా బిహేవ్ చేస్తుంది. సో నౌ ఐ విల్ యాక్టివేట్ ఇట్. ఇక్కడ ఉంది, ఓకే, ఐ విల్ యాక్టివేట్. ఇప్పుడు నాకు ఇష్యూ రాకపోవచ్చు. ఓకే, సో ఐఎమ్ నాట్ ఫేసింగ్ ఎన్ ఇష్యూ. అర్థమైందా, ఇది డిఫరెన్స్. మీరు ఒకసారి డేటా లోడ్ చేసి రెండు గమనిస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, దీన్ని మళ్ళీ నువ్వు ఇది డేటా మార్ట్ పెట్టావనుకో, ఇప్పుడు 3 టేబుల్స్ క్రియేట్ అయినాయి. అదే డేటా మార్ట్ పెట్టావనుకో ఏమవుతుంది, డేటా మార్ట్ పెడితే నాకు మళ్ళీ 2 టేబుల్స్ జనరేట్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు అదే డైరెక్ట్ అప్డేట్ ESO పెడితే ఏమవుతుంది, ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ 1 టేబుల్ అండి. డైరెక్ట్ అప్డేట్ ESO అయితే ఓన్లీ 1 టేబుల్. ఓన్లీ 1 టేబుల్. వాట్ ఈస్ దట్, డైరెక్ట్ అప్డేట్ ESO. ఓన్లీ 1 టేబుల్. ఏంటంటే యాక్టివ్ టేబుల్ అండి. దేర్ ఈజ్ నో ఇన్బౌండ్ టేబుల్, దేర్ ఈజ్ నో చేంజ్ లో టేబుల్. ఇది ఓన్లీ ఎందుకంటే ఫాస్ట్ డేటా లోడ్కి డైరెక్ట్గా వీ కెన్ లోడ్ టు ద యాక్టివ్ టేబుల్. ఇది ఈడ కనిపిస్తుంది కదా, ఇది యాక్టివ్ టేబులే. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది యాక్టివ్ టేబుల్. డైరెక్ట్గా మనం లోడ్ చేస్తాం, యాక్టివ్ టేబుల్లో వచ్చి పడుతుంది. నో నీడ్ టు డూ యాక్టివేషన్ అండాలి. ఓకే, ఫాస్ట్ డేటా లోడ్. కానీ రిపోర్ట్ చేయము. ఓన్లీ ఇది ఏ దానికి పర్పస్ అంటే, సేమ్ డైరెక్ట్ అప్డేట్ ఓల్డ్ వర్షన్లో అయితే మనం ఏపీడీ క్రియేట్ చేయాలి. అదే BW4 HANAలో DTP నుంచి లోడ్ చేస్తాం, లోడింగ్ త్రూ DTP. ఇక్కడ ఓల్డ్ వర్షన్లో త్రూ ఏపీడీ త్రూ వి విల్ లోడ్ చేయాలంటే త్రూ ఏపీడీ ఓల్డ్ వర్షన్లో. ఇక్కడైతే DTP ద్వారా చేస్తాం. వాళ్ళు ఈ ఆప్షన్ ఇచ్చారు. సో ఇమ్మీడియట్గా డేటా వన్స్ యూ డూ డేటా లోడ్ డైరెక్ట్ అప్డేట్ డైరెక్ట్లీ ఇట్ విల్. సో దీనికి మనం ప్లానింగ్ చేయొచ్చు.
ప్లానింగ్ కూడా దీని మీద క్రియేట్ చేయొచ్చు. ఓకే, ప్లాన్ చేయాలంటే ఓకే పలానా ఇయర్లో మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు. ఓకే, ప్లానింగ్ చేయాలంటే వీ కెన్ ఎనేబుల్ ద ప్లానింగ్ అండ్ యూ కెన్ డూ ఇట్. సో ప్లానింగ్ ఎక్కడ ఉంటుంది? వైల్ యూఆర్ క్రియేటింగ్ ఏడిఎస్ వీ హ్యావ్ ఏ ఆప్షన్ ప్లానింగ్. ఇక్కడ ప్లానింగ్ ఉంది కదా, సో అందుకు నీకు ఇన్వెంటరీ పాసిబుల్ కాదు, రైట్ ఇంటర్ఫేస్ పాసిబుల్ కాదు. సో యూ కెన్ డూ ఇట్. రైట్ ఇంటర్ఫేస్ అంటే బీఓడిఎస్కి డేటా పంపించాలా. ఓకే, బయటికి అజూర్కి డేటా పంపించాలా, డిఎస్ఓ నుంచి బయటికి పంపించాలా. దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ స్టేజింగ్ ఏడిఎస్ఓ విత్ రైట్ ఇంటర్ఫేస్. Then you can send data to the Azure. You can send data to the BODS. Direct WDS పెట్టుకున్నాం అనుకో, ఓన్లీ ఇట్ ఈస్ ప్లానింగ్ ఈజ్ అవైలబుల్. ప్లానింగ్ మోడ్ మనం చేసుకోవచ్చు. ప్లానింగ్ అంటే ఏంది? ఫోర్కాస్టింగ్ అండి, ఫోర్కాస్టింగ్. ఓకే, మీ బిజినెస్ నెక్స్ట్ మంత్లో ఎంత జరగాలి, నెక్స్ట్ ఇయర్లో ఎంత ఉండాలి, ఎంత మార్జిన్ కావాలి. ఓకే, ఈ మంత్లో ఎంత జరిగింది, నెక్స్ట్ ఇయర్లో మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటారు. అది బడ్జెట్ ముందుగానే మీరు ఊహించుకొని ఒక ఫైల్లో పెట్టి దాంతో కంపేర్ చేసుకుంటూ వస్తారు టార్గెట్. ఆ నెంబర్ చూస్తే మీరు ఇది ఫోర్స్ చేస్తూ ఉంటారు ఎంప్లాయీస్ని. కీప్ ఆన్ వర్క్ అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. అది బడ్జెట్ డేటా. ఇప్పుడు డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ ఏంటి? మనకు 2 రకాల డేటా ఉంది మళ్ళీ. ఓకే, మనం ఏమన్నాం స్టార్టింగ్లో? డేటా 2 టైప్స్ ఉన్నాం. ఒకటి ఏంటి? మాస్టర్ డేటా అన్నాం. మళ్ళీ ఇంకోటి ఏంది? ట్రాన్సాక్షనల్ డేటా అన్నాం. సో ఇప్పుడు నేనేమంటున్నా, మళ్ళీ ఇంకో 2 టైప్స్ అంటున్నా డేటా. యాక్చువల్ డేటా అంటున్నా, ఇంకోటి ఏంది? ప్లానింగ్ అంటున్నా. ఓకే, యాక్చువల్ డేటా అంటే ఏంది? ఇప్పుడు డిమార్ట్ ఉంది, డిమార్ట్లో జరిగే డైలీ సేల్స్ జరుగుతాయి కదా, దాన్ని ఏమంటున్నాం? యాక్చువల్ డేటా అంటున్నాం. నేను అజ్యూమ్ చేసుకుంటా నెక్స్ట్ మంత్లో ఇంత సేల్ జరుగుతుంది, దాన్ని ఏమంటున్నాను? ప్లానింగ్ అనుకుంటున్నా. సో ఇలా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ డైరెక్ట్ డిఎస్ఓ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, చాలా ఈజీనే ఇది క్రియేట్ చేయడం. ఓకే, దీన్ని ఓకే వేరే చోటికి పంపించాలంటే డేటా యూ కెన్ లోడ్ ఇట్ అజూర్కి అట్లా, అంతే. ఓకేనా? విల్ సీ నెక్స్ట్ వీక్. ఓకే, మోర్ ఫోకస్ ఆన్ ఓన్లీ ఏడిఎస్ఓస్ అండ్ కంపోజిట్ ప్రొవైడర్. ఓకే, సో నెక్స్ట్ వీక్ కొంచెం చూద్దాం ఎస్ఏపి నేటివ్ హనా కానీ S4 హనా కానీ డిఫరెంట్గా చూద్దాం. ఇప్పుడు మనం చేసాం కదా, సేమ్ థింగ్ వీ విల్ డూ ఇట్ ఇన్ ఎస్ఏపి హనా. టిల్ నౌ వాట్ ఎవర్ యూ డూ ఇన్ BW4 హనా, we will do it same in SAP HANA, and also we will do it in S4 HANA. సేమ్ రిపోర్టే అక్కడ కూడా చేస్తాం. ఇప్పుడు ఏం చేసావో అదే రిపోర్టే అక్కడ చేసి చూపిస్తాం. BW4 అన్న సపరేట్ మోడల్, దిస్ ఈజ్ ఆల్సో సపరేట్ మోడల్, దిస్ ఈజ్ ఆల్సో సపరేట్ మోడల్. ఓకే, ఓకేనా? విల్ మీట్ నెక్స్ట్ వీక్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ ఆల్. రేపు క్లాస్ లేదా మండే? లేదు, మండేనే. ఓకే. యా, థ్యాంక్ యూ ఆల్. ఓకే.